హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మేము రీసెంట్గా నాయగ్రా వెళ్ళామన్నమాట. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా బాగుంటుంది నాయగ్రా వాటర్ ఫాల్స్. ఇంక ఇది వచ్చేసి మనకి బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ అనమాట మనకి వరల్డ్లోనే. చాలా వరకు అయితే నేను మొత్తం కవర్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అంతా అర్థమవుతుంది. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ నేను రూమ్స్ చూపిస్తున్నాను. ఇక్కడ నియర్ బై మనకి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే టూ మచ్ కాస్ట్ ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి కెనడా బార్డర్ అనమాట. ఇంకా కొంచెం ముందరకు వస్తే మనకి కెనడా బార్డర్ కనబడుతుంది కదా, అక్కడ కెనడా బార్డరు, ఇంకా అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసెస్ అవన్నీ ఉంటాయి. అందుకే ఇంకా దగ్గర నుంచి చూపించాను. ఇంకా చాలా వరకు అయితే నడవడమే, చాలా నడిచేదే ఉంది మనకి ఇక్కడ. ఇప్పుడు వచ్చి స్టాప్ బోర్డు ఉంది కదా, దాని వెనకలే ఇమిగ్రేషన్ ఆఫీస్ అనమాట. ఇప్పుడు నైట్ వ్యూ అనమాట. నైట్ మనకి ఫైర్ వర్క్స్ జరుగుతాయి. అది మేము వెళ్ళిన ముందు రోజే స్టార్ట్ అయ్యాయి అనమాట ఇక్కడ నాయగ్రా వాటర్ ఫాల్స్లో ఫైర్ వర్క్స్. ఇంకా అక్కడ వచ్చేసి ఫైర్ వర్క్స్ చూద్దామని చెప్పి నైట్ పిల్లల్ని తీసుకొని వచ్చాము. ఇంకెక్కడైతే కొంచెం నడవలేకపోయారు పిల్లలు, బాగా లోపలికి నడవడానికి ఎక్కువ ఉందన్నమాట. ఈ నైట్ 10కి స్టార్ట్ అవుతాయి అంటే ఇంకా మేము కొంచెం ఎర్లీగానే ఒక 9-9:30కి అట్లా వచ్చేస్తాం ఇక్కడికి. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటారు కదా, ఇంకా మనకి చూడడానికి కూడా అవ్వదని చెప్పి. మొత్తం మన ఇండియన్స్ కనిపించారు నాయగ్రా వాటర్ ఫాల్స్లో. ఇక్కడికి యూఎస్కి పేరెంట్స్ ఎవరైనా వచ్చినారు అంటే ఖచ్చితంగా వాళ్ళ నాయగ్రా వాటర్ ఫాల్స్ తీసుకుని వెళ్తారనమాట. అంత ఫేమస్ ఉంటుంది ఈ వాటర్ ఫాల్ ఇక్కడ. ఇక్కడ మొత్తం మన ఇండియన్స్ ఎవరు కనిపించట్లేదు నాకైతే. ఇక్కడ అంత ఇండియన్సే కనిపిస్తున్నారు. ఇప్పుడు మేము నాయగ్రా వాటర్ ఫాల్కి వచ్చాము నైట్ టైం. ఇంకా కొంచెం అట్లా వాటర్ దగ్గర మనకు చలి ఉంటుందేమో అని చెప్పి పిల్లలకు కూడా మేము జాకెట్స్ తీసుకెళ్ళాము. అటుపక్క వచ్చి మీకు మొత్తం లైట్స్ అని కనబడుతున్నాయి కదా, టవర్స్, లైట్స్ అవన్నీ. అటుపక్క వచ్చి కెనడా ఉంటుంది, ఇటుపక్క వచ్చి మనకి యూఎస్ ఉంటుంది. కెనడాలో నుంచి కూడా మనకి బాగా కనిపిస్తుంది అంటే ఈ నాయగ్రా వాటర్ ఫాల్స్. ఇంకా మనకి ఇటుపక్క వచ్చి యూఎస్ ఉంటుంది. యూఎస్లో నుంచి కూడా చూడొచ్చు మనము, ఇంకా కెనడాలో నుంచి కూడా కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకి అక్కడ నైట్ వ్యూ అన్నాను కదా, లైట్స్ అన్ని, ఫోకస్ లైట్స్ అన్ని చేంజ్ అవుతుంటాయి. మనకి వాటర్ కూడా చేంజ్ అయినట్లు కనిపిస్తుంటాయి అనమాట. వాటర్ వేవ్స్కి ఇక్కడ పైన అట్లా అంత పైనుంచి పడడం వల్ల ఆ వేవ్స్ పైనుంచి ఆ స్మోక్ అయితే ఫాగ్ లాగా ఎట్లా వస్తుంది అసలు బయటికి అయితే పైకి. అసలు ఆ సౌండ్ కూడా అంతే టూ మచ్గా ఉంది అసలు, సౌండ్ కూడా నాయిసీ. మా చిన్నది మీకు అందరికీ హాయ్ చెప్తుంది. ఇక్కడ లైట్స్ కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి అనమాట. ఇక్కడ ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది టవర్ వచ్చి, ఇంకా మనకి అదే టవర్ కనిపిస్తుంది అంటే అది కెనడా అనమాట మనకి. అందుకే కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను మీ అందరికీ నేను. సో నేను మాట్లాడుతూ మీకు చూపించే కొద్దీ నేను కలర్స్ అన్ని డిఫరెంట్ అయిపోతూనే ఉన్నాయి. స్కై బ్లూ కలరు, పర్పుల్, ఇలా అంతా. చాలా వరకు అయితే నైట్ వ్యూ బాగా ఎంజాయ్ చేస్తాం. మేము మార్నింగ్ వ్యూ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. పిల్లలకైతే కొంచెం నైట్ లైట్స్, ఈ వాటర్ అంటే కొంచెం ఇష్టం ఉంటుంది కాబట్టి మా పిల్లలైతే అక్కడ నుంచి రావాలని ఇష్టపడట్లేదు అనమాట. అంతే బాగుందన్నమాట అక్కడ వాటర్, లైట్స్కి అంతా. ఇక్కడ నుంచి ఫైర్ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా 15 minutes ఫైర్ వర్క్స్ తిరిగాయి, కానీ నేను ఇంకా మీకు జస్ట్ లాంగ్ వీడియో అయిపోతుందని చెప్పి నేను స్కిప్ చేశాను కొంచెం.
ఇక్కడితో ఎండ్ అయిపోయినాయి. 15 మినిట్స్ ఉంటుంది కానీ నేను మీకు ఇంకా చాలా తక్కువ చూపించాను. చాలా వరకు అయితే మంచిగా బ్లాస్ట్ అవుతుంటాయి ఈ ఫైర్ వర్క్స్ అన్నీ. ఇంకా టూ మచ్ అవుతుంది కదా, ఇంక ఇక్కడ 15 మినిట్స్ యాడ్ చేస్తే మరీ మీకు లెంత్ అయిపోతుంది అని చెప్పి నేను చేయలేదు చాలా వరకు వీడియో ఎక్కువ. ఇంకా ఫైర్ వర్క్స్ అయిపోగానే రిటర్న్ అయిపోయాను అనమాట. మేము బఫెలో సిటీ అని చెప్పి మాకు ఒక నైగ్రా వాటర్ ఫాల్స్ నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అక్కడ తీసుకున్నాం మేము హౌస్కి, మాకి ఇది రూము. ఇంకా మనకి కొంచెం దగ్గర ఉంటే కావాలనుకుంటే దగ్గర తీసుకుంటే కొంచెం టూ మచ్ కాస్ట్ పడతాయి అనమాట. మనం ఒక 10 మైల్స్ 15 మైల్స్ దూరంలో తీసుకుంటే మనకి కొంచెం బాగా తక్కువ పడతాయి, 150-200 ఆ రేంజ్లో వచ్చేస్తాయి. ఇక్కడైతే 500-600 ఉంటాయి ఒక్కొక్క రూము మనకి నైగ్రా వాటర్ ఫాల్స్ నియర్ బై. ఇంకా వెళ్ళిపోతున్నారు అందరు. నైట్ అయిపోయింది కదా ఫైర్ వర్క్స్ అంతా. మీకు కనిపించిండొచ్చు, మొత్తం ఇండియన్స్ కనిపిస్తున్నారు కదా అక్కడ. చూడండి, అందరూ జాకెట్లు వేసుకొని కనబడుతున్నారంటే కొంచెం చల్లగానే ఉంది, వాటర్ ఉన్నాయి కాబట్టి అక్కడ. ఇది సమ్మర్లోనే ఓపెన్ చేశారనమాట. వింటర్లో అయితే మనకి ఫ్రీజ్ అయిపోతాయి వాటర్ అంతా. అందుకే వింటర్లో ఎవరు అసలు ఇంకా అక్టోబర్ నుంచి ఎవరు రారు కూడా, క్లోజ్ చేసేస్తారు దీన్ని. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా అందరూ వచ్చేస్తారు అనమాట ఎక్కువ నైగ్రా వాటర్ ఫాల్స్కి. ఈ క్రౌడ్ మీకు అనిపిస్తుంటుంది, క్రౌడ్ ఎలా కనిపిస్తున్నారు చూడండి ఇక్కడ. ఇంకా మా చిన్నదానికి బాగా నిద్ర వచ్చేసింది, అందుకే సతాయిస్తుంది అనమాట వెళ్ళిపోదామని. కానీ చిన్నపిల్లలతో బయటికి రావాలంటే కదా బాగా కష్టంగా ఉంటుంది. కానీ ఉన్నంతసేపు ఉంది, కానీ నిద్ర వస్తుందని వాళ్ళ నాన్న సంఖ్యకి కూర్చొనేసింది. ఇంకా మరి ఇది నైట్ వ్యూ. ఇంకా ఫైర్ వర్క్స్ అయిపోయాక లాస్ట్లో తీసిన వీడియో. ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం రూమ్ నుంచి మేము, బఫెలో సిటీ నుంచి. ఇంకా కొంచెం దగ్గర నుంచి మాకు ఇది కెనడా బ్రిడ్జ్. మీకు అక్కడ నేను పైకి వెళ్తే కనిపిస్తుంది. కెనడాకి యూఎస్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జ్లో మనము పైకి వెళ్తూ ట్రావెల్ చేస్తాం అక్కడ నడుచుకుంటూ మనము నైగ్రా వాటర్ ఫాల్స్కి. అక్కడ మీకు చూపిస్తాను నేను దగ్గర నుంచి. ఇంక ఇక్కడ నుంచే మనకి వాటర్ స్టార్ట్ అవుతాయి అనమాట. వ్యూ అంతా కనిపిస్తుంది మనకి బాగా ఇక్కడ. అది చెప్పాను కదా, మేము తీసుకున్న రూమ్కి 15 మైల్స్ ఉంటుందని. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ వ్యూ. ఇది నైగ్రా వాటర్ ఫాల్స్ పార్క్. ఇది నైగ్రా వాటర్ ఫాల్స్ స్టేట్ పార్క్. మనకి అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా రాసింటారు అనమాట. ఇంకా లోపలికి వస్తే మ్యాప్ కూడా పెట్టింటారు మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పేసి. ఆ మ్యాప్ పట్టుకొని కూడా పోవచ్చు అనమాట. లోపల నడవడానికి బాగానే ఉంది, కానీ మేము వాటర్ ఫాల్స్ దగ్గర ఇంకా పాపకి స్ట్రాలర్ ఎక్కడ పెట్టాలా అని చెప్పి మేము స్ట్రాలర్ తీసుకురాకపోయాము. కానీ ఇంకా దాన్ని ఎత్తుకొని నడవాల్సి వచ్చిందనమాట. ఇంకా అలా నడుస్తూ మీకు అందరికీ చూపించలేదు, అందుకే నేను వీడియో కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి నైట్ చూపించాను. ఇంక ఇది మార్నింగ్ నైగ్రా వాటర్ ఫాల్స్ స్టేట్ పార్క్ అని అక్కడ బోర్డు ఉంటుంది అనమాట మనకి పెద్దగా. అక్కడ ఫొటోస్ అందరు వీడియోస్ తీసుకుంటున్నాను. ఇంకా దిగడానికి లోతుగా ఉంటుంది కాబట్టి స్టెప్స్ కూడా బాగా ఎక్కువగా పెట్టినారు. ఉంటుంది కదా, మా పాప అయితే ఇంక వాటర్ని చూడంగానే పరిగెత్తుతుంది. కానీ దిగచ్చేమో అని వాళ్ళ ఎగ్జైట్మెంట్, కానీ దిగకూడదు అని మనకి అంత అలో ఉండదు. జస్ట్ మనకి షిప్లో తీసుకుపోతారు. షిప్లోనే మనకి షిప్లో తీసుకుపోతే మనకి అక్కడ మనకి వాటర్ బాగా పడినట్టు బాగా ఎంజాయ్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి వాటర్ ఫాల్ దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. ఇది మెయిన్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ అనమాట. చాలా బిగ్ వాటర్ ఫాల్ మనకి వరల్డ్లోనే ఇది నైగ్రా వాటర్ ఫాల్ అనేది. అది మార్నింగ్ నైట్ వ్యూలో చూపించాను కదా, ఎంత బాగుంది కదా నైట్ వ్యూ. ఇది మార్నింగ్ వ్యూ అనమాట. లైట్స్ అన్నీ కనిపించట్లేదు మీకు. టవర్స్ అటుపక్క కెనడా కనిపిస్తుంది. ఇది వచ్చి కెనడా బ్రిడ్జ్. కెనడా బ్రిడ్జ్ మీద ఒక పక్క అమెరికన్ ఫ్లాగ్ ఉంటుంది, ఒక పక్క కెనడా ఫ్లాగ్ ఉంటుంది అనమాట. మనకి కొంచెం మీకు ఈ వీడియో జూమ్ చేస్తున్నాను కానీ కనిపిస్తుందో లేదో, మనకి దగ్గర నుంచి చూస్తే మాత్రం కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెహికల్స్ వెళ్తాయి. ఆ కెనడా బ్రిడ్జ్ దగ్గరే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అంతా మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది అనమాట. మనం అక్కడ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు కెనడాకి, మనం ఈ అమెరికా నుంచి వెళ్తే మనం కెనడాకి దీంట్లో వెహికల్లో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇటుపక్క నుంచి వచ్చేసి నేను ఇంకెప్పుడు లోపలికి నైగ్రా వాటర్ ఫాల్స్ షిప్లోకి వెళ్తాము కదా. ఇది మేడ్ ఆఫ్ మిస్ట్కి వెళ్ళామన్నమాట మేము. దీంట్లో 3 ఉంటాయి, నాకు ఇంకా 2 తెలీదు. మేడ్ ఆఫ్ మిస్ట్కి అయితే మేము ముందే టికెట్స్ తీసుకొని వెళ్ళామన్నమాట.
షిప్లో నాకు తెలిసి చాలా వరకు అయితే చాలామందే ఉన్నారు. పైన కనిపిస్తుంది కదా కెనడా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మీద నుంచి కూడా మనం ఫొటోస్ దిగుతాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు కిందకు వస్తున్నాము ఇవి పంచెస్ వేసుకోవడానికి. ఇంకా అవి మనకి కావాలనుకుంటే మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు, లేదంటే అక్కడ వాళ్ళు టబ్స్ పెట్టిండారు అన్నమాట, టబ్బులోకి వేసేసి వెళ్ళొచ్చు. ఇంకా మనకైతే నేను అట్లీస్ట్ ట్రైన్ పడినప్పుడు యూజ్ అవుతాయని చెప్పి నేను తీసుకొచ్చుకున్నాను. పైనుంచి కనిపిస్తుంది, నేను పైనుంచి చూపిస్తున్నాను మీకు కెనడా బ్రిడ్జ్ అని చెప్పి. కానీ బాగా ఎంజాయ్ చేసినాము. వాటర్ అసలు మనకి స్ప్రింకిల్స్ అవుతుంటాయి. అంత వాటర్ ఫాల్ దగ్గర నుంచి ఐ థింక్ ఒక 150+ 150 అంతస్తులు ఉంటుందేమో మేబీ. అంత డౌన్కి వస్తాం అనుకుంటా నాకు తెలిసేది. అంత కిందకి తీసుకొస్తుంది మనల్ని. మొత్తం మనకి ఎలివేటర్స్ ఉంటాయి, లిఫ్ట్లోనే ఉంటాయి అనమాట. లిఫ్ట్లోనే మనకి కింద తీసుకొచ్చి అక్కడ వదులుతారు కదా, మనం అక్కడ నుంచి అక్కడికి పనిచేసేసుకొని మనం షిప్లోకి వస్తాము. కానీ అక్కడ నుంచి దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది వాటర్ ఫాల్. అసలు మనకి చూడండి ఎంత ఫాగ్ కనిపిస్తుంది కదా. మేము వెళ్ళింది మరీ సమ్మర్లో అయినా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఫ్లాగ్స్ 2 కనిపిస్తున్నాయి కదా, అటుపక్క యుఎస్ ఫ్లాగ్, అటుపక్క కెనడా ఫ్లాగ్ 2. కెనడా ఫ్లాగ్ కనిపించిందంటే అటుపక్క కెనడా ఉన్నట్టు, ఇటుపక్క యుఎస్ ఉన్నట్టు. నైట్ చూపించినంత మీకు ఇప్పుడు పైన నుంచి చూపించాను కదా, ఇప్పుడు కిందకి వెళ్ళాను అనమాట నేను వాటర్ ఫాల్ లోపలికి. అక్కడ నుంచి మీకు ఇప్పుడు మేము వచ్చిన ఎలివేటర్ ఇదనమాట. మొత్తం ఎంత కింద కొంచెండి ఎలివేటరు. చుట్టూ సరౌండింగ్స్ అన్నీ చూపిస్తున్నాం మీకు. ఇప్పుడు షిప్లోకి ఎంటర్ అయిపోయాం మేము. ఇంకా వాటర్ ఫాల్ లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు ఇది వీడియో ఫస్ట్. అక్కడ పక్కన కనిపిస్తుంది కదా, పని చేసుకున్న మా టబ్బుల్లోకి వేసి వెళ్ళిపోవచ్చు అనమాట. మేము అంత దూరం నుంచి ఇప్పుడు మేము ఎలివేటర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు లాంగ్ జూమ్ పెట్టి చూపిస్తున్నాను మీకు. ఎలివేటర్ చూడండి ఎంత హైట్లో ఉందో. నాకు తెలిసి ఎన్ని ఫ్లోర్స్ అంటే నాకు ఒక 150 ఫ్లోర్స్ కిందకు వచ్చినప్పుడు అంత కిందకు వచ్చినాం అనమాట. అంత బాగా అనిపిస్తుంది, అంత లోతుగా ఉంది. ఇందులో మనిషి పడితే అసలు ఇంకేం ప్రాణాలతో బతకరు అనుకుంటాను కదా. అక్కడ చెప్తున్నారు ఎవరో చేశారు ఇలా, అంటే వాటర్లో ఇలా పడడం వల్ల వాళ్ళు మళ్ళీ ఇంకా పైకి రాలేకపోయారు అని చెప్పేసి ముందు చేశారు ఇలా అని. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. మనకి మొత్తం షిప్పు అటు చుట్టూ తిప్పుకొని వస్తుంది, మనకి అన్ని సరౌండింగ్స్ వస్తాయన్నమాట వాటరు. కానీ నేను ఇంకా ఎంజాయ్ చేయడానికి అటుపక్క ఇటుపక్క పరిగెత్తున్నాను. మా చిన్నది కూడా అంతే, అంటే మనం స్పెక్స్ మా ఆయన లాస్ట్ ఇయర్ చూశారు కాబట్టి మమ్మల్ని బాగా ఫొటోస్ వీడియోస్ అన్నీ కవర్ చేస్తున్నారు. మేము ఇండియా వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్తో అంతా కలిసి వెళ్ళారనమాట. ఇంకా కొన్ని ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరూ. అందుకే ఇంకా మా వారు నేను చూశాను, మీరే బాగా చూడండి అని చెప్పి ఎంజాయ్ చేపిస్తున్నాను మాకు. మా చిన్నది కూడా అంతే, నా దగ్గర కూర్చోదంటే ఆ వాటర్ పడడం నుంచి చూసి నా సంకలో నుంచి దిగి వెళ్ళిపోతుంది అనమాట. ఎత్తుకోవద్దు నన్ను అని చెప్పి. అసలు ఎంత ఫ్లో వస్తున్నాయంటే బాబోయ్. చాలా బాగుంది అసలు. అంత నేచరు చుట్టూ ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయో తెలియదు కాబట్టి ఇంత వాటర్ ఫాల్ అసలు. కానీ ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే మేడ్ ఆఫ్ మిస్ట్ కూడా నేను బెస్ట్ అనే చెప్తాను. చాలా వరకు అయితే స్పెక్స్ పెట్టుకుని వెళ్ళండి. పంచెస్ అయితే వాళ్ళే ఇస్తారు మనకి. ముందే బుక్ చేసుకునే వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు, కానీ అక్కడ కూడా మనకు టికెట్స్ సిక్కుతుంటాయి అనమాట. కానీ ఇండియన్ పేరెంట్స్ ఎవరు వచ్చినా కూడా మనల్ని ఇక్కడ నయాగరా వాటర్ ఫాల్స్కి అయితే తీసుకొని వెళ్తారు మన వీళ్ళు పిల్లలు. చాలా వరకు అయితే నాకు బాగా నచ్చింది అనమాట ఈ నయాగరా వాటర్ ఫాల్స్. మార్నింగ్ వ్యూ చూపించాను, మీకు నైట్ వ్యూ చూపించాను. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకా నేను ఎక్కడెక్కడ సమ్మర్లో తిరిగానని చెప్పి మీ ముందరికి అంతా తీసుకొస్తాను, మీ వీడియోస్ అన్నీ నేను. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.
నా పక్కన నిల్చున్న ఆంటీ చాలా మంచిది. ఇంకా ఆమె చెప్తుంది, నువ్వు ఫొటోస్ దిగమ్మ బాగా దిగమ్మ ఫొటోస్ అని చెప్పి, పిల్లల్ని ఎత్తుకున్నావు అని. ఇంకొక పక్క నుంచి తీసాను నేను వీడియో. ఇప్పుడు మేము వెళ్ళింది ఒక దగ్గర అయితే ఇంకొక దగ్గర నుంచి వీడియో తీసాను. అసలు ఆ గాలికి ఆ వాటర్ పడుతున్నవి వేవ్స్కి అసలు మాకు నిల్చోడానికి కూడా అవుతలేదు, అంత గాలి మనం తోసేస్తుంది అనమాట. అంత గాలి, ఆ వాటర్ ఇంత ఇది ఉంది కదా, ఫాగ్ ఉంది కదా. నేనైతే మస్తుగా మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట, నేను పిల్లలిద్దరూ. మీకు అనిపిస్తుంది మమ్మల్ని తోసేస్తుంది కదా ఇక్కడ. అసలు అవి పంచేసి కూడా నిలబడట్లేదు, అవి టై చేసుకుంటే తప్ప. మా పిల్లలిద్దరు టై చేసుకోవట్లేదు, కానీ అవి బాగా ఊడిపోతున్నాయి పిల్లలిద్దరికి. చాలా వరకు అయితే మంచిగా ఎంజాయ్ చేశాను. నైగ్రా వాటర్ ఫాల్స్ అంతా మీకు ఇందులోనే చూపించాను నేను. ప్లీజ్ మన ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నాకు మీకు ఆ వీడియోస్ అప్లోడ్ చేయగానే నేను నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు సేమ్ నేమ్తో ఉంటాయి, అక్కడ కూడా సపోర్ట్ చేసి నన్ను ముందర తీసుకెళ్తారని కోరుకుంటున్నా. మన వీడియోస్ అట్లయితే ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. మీకు నేను మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తా. పోను ఇంకా మంచి వీడియోస్ నేను ఎక్కడ తిరిగాను, నేను సమ్మర్ అంతా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అప్లోడ్ చేయడానికి. చాలా వీడియోస్ తోటి మేము ముందరకు వస్తా. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇప్పుడు వచ్చి మేము ఇంకా షిప్లో నుంచి ఇంకా బయటకు వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా ఉంది ఇప్పుడు మనకి అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకెళ్లారు కదా, ఇంకా ఇప్పుడు రిటర్న్ తీసుకొస్తున్నారు వాళ్ళు. ఇక్కడికి వచ్చేసి మనం బయటికి ఎంటర్ అయిపోవడమే. ఎలివేటర్ వచ్చింది కదా, ఎలివేటర్ కనిపించిందంటే మనం అక్కడికి వచ్చేసినట్లే స్పాట్కి. ఇంకా స్పాట్కి వచ్చేసి మనం ఇప్పుడు బయటకు వెళ్ళిపోవడమే. ఇంకొచ్చేసి చక్కీ చీజ్లో మేము పిజ్జా తినేసి బయటకు వచ్చేసాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.